హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తి సాగర్. అన్ని మొబైల్ కంపెనీస్ లాగే యాపిల్ కంపెనీ కూడా వాళ్ళ మొబైల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే లాంచ్ చేశారు. కానీ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ మాత్రం వాళ్ళు లాంచ్ చేసిన అన్ని మొబైల్స్లో అయితే ఐఫోన్స్లో అయితే పనిచేయదు. దానికి కారణం యాపిల్ వాళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన మొబైల్స్లో ఏ ప్రాసెసర్స్ అయితే వాడారో ఆ ప్రాసెసర్స్ ఏవి ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయలేవు. వీళ్ళు ఐఫోన్ 15 Pro ఇంకా ఐఫోన్ 15 Pro Maxలో వాడిన A17 Pro బయోనిక్ చిప్ కానీ అంతకంటే లేటెస్ట్ ప్రాసెసర్స్ అయితే మాత్రమే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ని సపోర్ట్ చేయగలవు. ఈ A17 Pro కంటే పాత ప్రాసెసర్లు అయినటువంటి ఐఫోన్ 16 Pro బయోనిక్ కానీ ఐఫోన్ 15 Pro బయోనిక్ చిప్స్ కానీ ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ని అయితే సపోర్ట్ చేయలేవు. ఈ A16 Pro A15 Pro ప్రాసెసర్స్ ఐఫోన్ 13లో వాడారు, ప్లస్ ఐఫోన్ 14లో అన్ని వేరియంట్స్లో వాడారు, ప్లస్ ఐఫోన్ 15లోను ఐఫోన్ 15 Plusలో కూడా ఈ A16 Pro బయోనిక్ చిప్నే వాడారు. కాబట్టి ఈ ఐఫోన్ 15 Plus వరకు మీరు ఏ ఐఫోన్ తీసుకున్నా సరే అది యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయలేదు. కాబట్టి మీరు ఈ ఐఫోన్ 15 ఇంకా ఐఫోన్ 15 Plusతో సహా అంతకంటే పాతమైనటువంటి ఏ ఐఫోన్ తీసుకున్నా సరే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేయవన్నమాట. నాకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదు, నేను ఏఐ ఫీచర్స్ ఏవి ఇప్పటి వరకు వాడలేదు, ఇంక ముందు కూడా వాడను అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అయితే క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సపరేట్ ఫీచర్ అయితే కాదు. మీ మొబైల్లోని ప్రతి యాప్లోనూ ప్రతి ఫీచర్లోనూ ఒక భాగం అయిపోయి ఆ యాప్ని లేదా ఫీచర్ని ఇంకా ఫాస్ట్గా, ఇంకా బెటర్గా, ఇంకా కేపబుల్గా పర్ఫామ్ చేయగలిగే ఒక సపరేట్ టెక్నాలజీగా దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. లేదు, మేము ఐఫోన్ 15 Pro కానీ ఐఫోన్ 16 కానీ తీసుకోలేము, అంత బడ్జెట్ మాకు లేదు, కానీ ఐఫోనే కావాలి మాకు అనుకునే వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి ఐఫోన్ 13 40,000లో ఈ సేల్లో అవైలబుల్లో ఉంది. ప్లస్ ఐఫోన్ 14 ఐఫోన్ 15 కూడా బేస్ వేరియంట్స్ అయితే 50,000 56,000 ప్రైస్ రేంజెస్లో ఈ సేల్లో అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మెయిన్గా ఐఫోన్కి సంబంధించిన ఆఫర్స్ మాత్రమే ఎందుకు డిస్కస్ చేస్తానంటే దానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐఫోన్కి మెయిన్ కాంపిటీటర్ అయినటువంటి శాంసంగ్ యొక్క ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ప్రస్తుతానికి ఈ సేల్లో మంచి ఆఫర్స్ ఏమీ లేవు. మీరు తీసుకోదలుచుకుంటే S23 మాత్రం ఒక ఆప్షన్ ఉంది, కానీ అది కూడా అంత మంచి ఆఫర్ ఏం కాదు. మీకు నెక్స్ట్ మంత్ S25 రిలీజ్ అయిన తర్వాత S24 ప్రైసెస్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, అప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ సెకండ్ రీజన్ ఏంటంటే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు ఓవర్ ప్రైస్డ్గానే ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్కి తగ్గ ప్రైస్ రేంజ్లో మాత్రం వాళ్ళ మొబైల్స్ ఉండవని చెప్పుకోవాలి. కానీ వాళ్ళ కెమెరా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండడం వల్ల మాత్రమే సేల్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. మీరు కెమెరాస్ పర్ఫార్మెన్స్ ఒకటి కన్సిడర్ చేసుకొని తీసుకోవాలనుకుంటే మాత్రం గూగుల్ పిక్సెల్ మొబైల్స్ కూడా తీసుకోవచ్చు. వాటికి కూడా ఈ సేల్స్లో అయితే మంచి ఆఫర్స్ లేవనే చెప్పాలి. ఇక మీరు ఐఫోన్ 16 తీసుకోవాలనుకుంటే కనుక 65,000 ప్రైస్ రేంజ్లో అమెజాన్లో ఈ సేల్లో అవైలబుల్లో ఉంది. అలాగే 16 Plus తీసుకోవాలనుకుంటే 76,000 ప్రైస్ రేంజ్లో అయితే అవైలబుల్లో ఉంది. కానీ మీకు పెద్ద సైజ్ ఫోన్ కావాలనుకుంటే మాత్రమే ఐఫోన్ 16 Plus తీసుకోండి, లేకపోతే నేను 16 సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఐఫోన్ 16కి 16 Plusకి పర్ఫార్మెన్స్లో కానీ ఫీచర్స్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ లేదు, రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. ఒక సైజ్ మాత్రమే ఐఫోన్ 16 Plus కొంచెం పెద్దదిగా ఉంటుంది. అలాగే ఐఫోన్ 16 Pro అండ్ 16 Pro Max కూడా 1,10,000 అండ్ 1,35,000 ప్రైస్ రేంజ్లో ప్రస్తుతానికి అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఆల్టర్నేట్గా ఆండ్రాయిడ్లో కూడా వేరియస్ ప్రైస్ రేంజెస్లో మంచి మొబైల్స్ అయితే ఈ సేల్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు 40,000 ప్రైస్ రేంజ్లో అయితే OnePlus 13R అవైలబుల్లో ఉంది. అలాగే 50,000 ప్రైస్ రేంజ్లో అయితే Xiaomi 14 ఉంది. ఇది 12GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. ప్లస్ కెమెరాస్ కూడా మంచి కెమెరాస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక 65,000 ప్రైస్ రేంజ్లో OnePlus 13 తీసుకోవచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే Vivo X200 Pro అనే మొబైల్ ఫైనల్గా ఇది ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ప్రస్తుతానికి ఉన్న మొబైల్స్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది 3.7x టెలిఫోటో లెన్స్తో వస్తుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఇది 90,000 రూపీస్లో అవైలబుల్లో ఉంటుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లస్ ఆఫర్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in my next video.